హలో అండి, పల్లెటూరు పనులకు స్వాగతం. ఈరోజు ఎగ్గు కర్రీ ఎలా చేస్తున్నానంటే ఎగ్గు కర్రీ బాగుంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ 3 గుడ్లు ఉడకబెట్టి దీని మీద కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి చల్లి పెట్టినాను. ఇంకొక 3 గుడ్లు పగలగొట్టి పోసుకోవాలి దీంట్లోకి. 3 గుడ్లు పగలగొట్టి దీంట్లో పోసినాను కదా. ఇప్పుడు ముందుగా కాస్తని అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త సాల్టు, కాస్త ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, కాస్త కారం. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. గ్యాస్ మీద ఇది చిన్నది కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసినాను. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఎగ్గు అందులోకి వేసుకోవాలండి. ఇందులోకి వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ ఉడకబెట్టినది ఇలా వేసుకోవాలి. దీని మీద కాస్త మళ్ళీ ఇలా పోసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలండి, ఇది ఎక్కువ పెట్టకూడదు. దీన్ని తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇక్కడ కూడా సిమ్లోనే పెట్టుకొని బాగా లోపల దాకా ఉడికించుకోవాలి. దీన్ని ఇలా పక్కకు తీసుకున్నాం కదా, మళ్ళీ ఆ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకోవాలి. సిమ్లో పెడితే లోపలిది కూడా పచ్చితనం లేకుండా బాగా ఉడుకుతుందండి, అందుకని ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బాలే పెట్టి కొంచెం జీలకర్ర ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు వేసిన. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి బాగా కాస్త దూరగా వేగాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కాస్త పసుపు, కాస్త సాల్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నామండి. టమాటా బాగా మగ్గాలి. ఇందులోకి ఇప్పుడు కాస్త కారం వేసుకున్నామండి.
ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలి, కాస్త వేస్తున్నాం. కాస్త మెంతం కూర, ఇది కాస్త గరం మసాలా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందాం. కాస్త నీళ్ళు వేసుకోవాలండి. ఆ మసాలా అంతా కర్రీకి పట్టాలి కదా. కాస్త ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఈ కర్రీ దగ్గరకు పడింది కదా. ఇప్పుడు ఇవి వేసుకోవాలి, ఎగ్స్. ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ కర్రీ అంతా ఈ ఆమ్లెట్కు పీల్చుకుంటుంది అన్నమాట. ఇవి విడిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సిమ్లో మగ్గాలి బాగా. ఇలా సిమ్లో పెట్టుకుంటే మనం కొంచెం ఆయిల్ వేసినా కూడా అది బాగా పైకి తేలుతుంది. కర్రీ బాగా రెడీ అయిపోయిందండి. ఈ పక్క కూడా కొంచెం మగ్గిందంటే కర్రీ రెడీ అయినట్టే. ఓకే అండి, ఎగ్గులో ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది. మరి వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.